విధులు మీకు నేర్పేదను. చూసారా పిల్లలారా, అంటే మనం అందరం దేవుని దృష్టిలో సకల వాక్యం అమ్మగారికి అందించిన ప్రభా తండ్రినైనా నీ వాక్యం ప్రకారంగా మేము నడుచుకుంటూ మాకు అందరికి దయచేసుకోవాలి. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. భక్తిగల వారు లేకపోయి విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయింది. సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకుందరు. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను. రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసేదను అని యెహోవా సెలవిస్తున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఉదిన వెండి ఎంత పవిత్రములు. యెహోవా నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదు. నీచ ప్రవర్తన విడిపోయినాయంట. విడిపోతే అప్పుడు వీళ్ళు చక్కగా మళ్ళీ వచ్చారు. తానే ఆకాశమునకు భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. నిజదేవుడు అనేది వాళ్ళకి తెలియదు. చాలా భక్తిపరులు అన్నమాట. అన్ని విగ్రహాలు పెట్టి ఇంకా తెలియబడని దేవుడు అని కూడా అక్కడ పెట్టి వాళ్ళకి దానికి కూడా పూజ చేసేవాళ్ళు అంట. అంటే మాకు తెలియదు ఏ దేవుడు కానీ ఆ దేవుడు కూడా అని అన్ని విగ్రహాలతో పాటు తెలియబడిన దేవుడు అని, తెలియబడిన దేవుడు యేసు ప్రభువే అని వాళ్ళకి చెప్పి అక్కడ సువార్త చెప్పినప్పుడు దమరి అనే స్త్రీ అక్కడి నుంచి రక్షింపబడింది. భయంకరమైన పూజలు చేసే స్త్రీ ఈ పౌలు గారి సువార్త చెప్పినప్పుడు స్త్రీ ఇంకా వాళ్ళతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా రక్షింపబడ్డారు. ఆ స్త్రీ గురించి తెలుసుకుందాం మనము. దమరి ఆయన్ని ఆమె మనసు మార్చి నరకానికి వెళ్లకుండా పరలోకానికి తీసుకొచ్చే బాధ్యత ఎవరికి? పరిశుద్ధాత్మ దేవుడు తనలో ఉండి పనిచేశారనమాట. ఏథెన్స్ పట్టణంలో నుండి రక్షింపబడిన దమరి. ఫస్ట్ పాయింట్, ఏథెన్స్ పట్టణంలో నుండి రక్షింపబడిన దమరి. రోమా 10వ అధ్యాయం 17వ వచనం చూడండి. రోమా 10:17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును. కాబట్టి ఆయన అంత హింసించిన ఆయన్ని చక్కగా సువార్త చెప్పినప్పుడు దమరి నమ్మి విశ్వసించి హత్తుకొని రక్షింపబడినారు.